So hey hello guys, welcome back to my channel. It is Gamer. So guys, ఇది నా ఫస్ట్ వీడియో ఆఫ్టర్ స్టార్టింగ్ మై ఛానల్. సో guys, ఏదైనా ఫ్రీ ఫైర్ గురించి కాబట్టి ఫ్రీ ఫైర్ ఆడుతున్నాము, ఎందుకంటే గేమింగ్ ఛానల్ కాబట్టి ఫ్రీ ఫైర్ అయితే ఫస్ట్ వీడియో. సో guys, ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే మనం క్రాఫ్ట్ ల్యాండ్స్లో 3v3 మ్యాప్ అయితే ఆడబోతున్నాం విత్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్తోనైతే చూద్దాం ఏమవుతుందో ఏం కాదో అని. ఇప్పుడైతే మీరు ఫటాఫట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇది నా సెకండ్ ఛానల్ కాబట్టి ఇది నా ఫస్ట్ వీడియో. సో గైస్, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గాయస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, చూసుకోవచ్చు ఇక్కడ. జల్దీ అయితే బాగుండే, జల్దీ. సో గాయస్, ఇది నా సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ అయితే జీమెయిల్ అకౌంట్ పోయింది, అందుకని నేను క్రియేట్ చేసుకున్నా. సో స్టార్ట్ అయిపోయింది మ్యాచ్ అయితే, చూసుకోవచ్చు మీకు ఇక్కడ. ఇప్పుడైతే మనం గన్స్ ఏం వద్దులే, మన దగ్గర చేతిలో అయితే ఆల్రెడీ డెజర్ట్ అయితే ఉంది, డెజర్ట్తోనైతే ఆడి చూద్దాం వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉందో. గేమ్ ప్లే గట్టిగా మంచిగా ఉందంటే వేరే గన్స్ అయితే ట్రై చేద్దాం. సో అప్పటిదాకా అయితే మనం డెజర్ట్ అయితే యూజ్ చేద్దాం. సో చలో ఖాళీ ఒక్కొక్కరిని వేసుకుంటాం, వాళ్ళు స్టక్ అయిపోతుంది. ఓ ఎస్ గైస్, ఫైనల్లీ మనకు ఫస్ట్ కిల్ వచ్చేసింది. సో వీడొక్కడు ఉన్నాడు, విన్ వేయాలి. ఫోన్ అయితే చాలా స్టక్ అవుతుంది. సో సెకండ్ కిల్ అయితే కూడా ఫైనల్లీ వచ్చేసింది అనుకోండి. ఇంకోడు ఓకే గాయస్, అక్కడుండు కనబడ్డాడు. సో గాయస్, వాడిని కూడా వేసేయాలి. దారాలు బయటికి దారాలతోనే ఖాళీ వేసుకొని వెళ్ళిపోతాం. వచ్చిండు గాయస్, బయటకు వచ్చిండు. నాకు వెళ్తుండు, స్టక్ అయిపోతుంది. ఊరికి ఆడి కూర్చున్నాను బాయ్ అయిపోయింది గాయస్. సో మనం అయితే గెలిచేసాం. ఫస్ట్ రౌండ్ అయితే మనం గెలిచినాం. ఇది రౌండ్ 2. చూద్దాం ఈ రౌండ్ అయినా వాళ్ళు కంబ్యాక్ ఇస్తారా, లేదంటే మనమే కంబ్యాక్ తీసుకోవాలా అర్థమవుతలేదు. రైట్ గైస్, మనకి ఇంకో కిల్ అయితే వచ్చేసింది. టోటల్గా 2 కిల్స్ మనకి ఇప్పుడైతే. సో ఇంకో కిల్ వచ్చింది, 4 కిల్స్ మనకైతే వచ్చేసాయి జస్ట్ 2 రౌండ్స్లోనే, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. థర్డ్ రౌండ్ గ్లోవల్ చేసుకుంటూ వెళ్తున్నాం మెల్లగా. ఎస్ గాయస్, ఒకసారి మిస్ అయిపోయింది. ఓకే, మిస్ అయిపోయింది. మళ్ళీ ఆగండి చూద్దాం. అరే రషిత్ వస్తుంది, గ్లోవల్ పడుతుంది. రైట్ అండి. అరే ఓ మై గాడ్, ఫ్యాషన్. రైట్ గాయస్, 5 కిల్స్ అయితే వచ్చినాయి. ఇంకోటి రైట్ ఆడున్నాడు, బయటికి రా. అరే మిస్ అయిపోయింది. రా బయటికి రా అటు పోతుండు. ఓకే 1v2 సిచ్యువేషన్, మేమిద్దరం వాడు ఒక్కడు. సో లెట్స్ సీ హౌ ఇట్స్ హ్యాపెన్. సో గైస్, ఓ షైట్, వాడు కూడా అయిపోయింది. ఇప్పుడు 1v1 సిచ్యువేషన్. లెట్స్ సీ వాడు కొడతాడా నేను కొడతానో చూద్దాం. వాడు ఒక్కసారి బయటికి వస్తలేడు, గ్లోవల్స్లోనే ప్యాక్ వేసుకొని అయితే కూర్చుంటుండు. అవి వచ్చిండు కానీ స్టక్ అవుతుంది, ఫోన్ గట్టిగా స్టక్ అవుతుంది. అయిపోయింది, వచ్చేసి మనకు 6 కిల్స్ ఇప్పుడు టోటల్గా. సో మనం 3 రౌండ్స్ కొట్టయితే లీడ్లు ఉన్నాం. వాళ్ళు ఒక్క రౌండ్ కూడా కొట్టకుండా 0లో ఉన్నారు. సో వాళ్ళని 0/8 కొట్టాలి. ఇదైతే 4th రౌండ్. అప్పుడే ఒక రష్ వచ్చేసిండు, కానీ నా దగ్గర డెజర్ట్ ఉంది. వాడేమో షార్ట్ గన్తో రప్ప కొడుతుండు. ఇప్పుడు నేను రప్ప నరకాలి. మా రైట్ గ్లోవల్స్. అయ్యో గాయస్, అయిపోయింది. వీడొక్కడు అయిపోయిండు, ఇంకా ఒక్కడు 2v3, ఎందుకంటే వాడు ఎలిమినేట్ అయిపోయిండు. తగ్గండి, అయిపోయింది గాయస్. మనమే 4 రౌండ్స్ అయితే అయిపోయినాయి. ఇది 5th రౌండ్. అయ్యో డ్యామేజ్ పడుతుంది గాయస్, గట్టిగా పడుతుంది డ్యామేజ్. ఇన్హేలర్ అయితే వేసుకుంటున్నా హెల్త్ వేయడానికి. గాయస్ గ్లోవల్స్ కూడా బ్రేక్ చేస్తారు, బయటికి వెళ్తారు.
చలో ఇటుకెళ్ళి కూడా అయిపోయింది. వాడైతే కథం అయిపోయింది. ఇంకా ఇద్దరు అనుకుంటా ఎక్కువ ఇంకిద్దరు ఒక్కరు నాకు అర్థం అవ్వట్లేదు. మేమైతే ఎస్ 1v2 సిచ్యువేషన్ చూద్దాం. వాడైతే కనిపిస్తలేడు. నో గైస్ 2v2 సిచ్యువేషన్ ఇద్దరు ఉన్నారు. ఎస్ నో 1v2 ఇట్ సైడ్ 2v2 సిచ్యువేషన్. వాడేమో వాటితో ఫైట్ చేసి వీడేమో నా ముఖం మీద వస్తుంది. రారా రే దా నువ్వు 9 నేను వస్తూనే ఉంటా. దాదా నువ్వు నన్ను కొట్టు. చలో గాయస్ మనం ఇడికెళ్ళి రన్ వాడు దిగిపోయే ఛాన్స్ అంటే వాడికి ఆ సావు రాసి పెట్టిన దేవుని నేనే రారా బయటికి మన ప్యాక్ వేసుకుంటుంది గాయస్. నేను వీళ్ళైతే పోతున్నా వీళ్ళు కొడదా మా ఊరి. వీడు వచ్చిండు వీనికి అయిపోయింది 1v2 సిచ్యువేషన్. పాపం వాడు ఏం చేస్తున్నాడు. వాడేమో అటు ఇటు దూసుకుంటా ఇటు కనెక్ట్ అవుతాను హెడ్కి. బయటికి దా వచ్చింది బయటికి. దారాన్ని కనెక్ట్ అవుతానే గాయస్ హెడ్కి కనెక్ట్ అవుతాను అయిపోయిండు. సో గాయస్ మనం అయితే 5 రౌండ్స్ కొట్టి లీడ్లో అయితే ఉన్నాం. వాళ్ళు ఒక్కడు కూడా కొట్టకుండా అవుతున్నారు. సో మనకి ఇంకా 3 రౌండ్స్ 2 రౌండ్స్ 6th రౌండ్ కాబట్టి ఇంకా 2 రౌండ్స్ అయితే మనమే వినర్స్. వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు కూడా కంబ్యాక్ ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు. ఎందుకో ఏమో నాకు అర్థమవుతలేదు. లెట్స్ సీ అరే లేచింది కానీ వాడు గ్లోవల్ వేసేసిండు. మరి ముందుకు వెళ్ళిపోదాం. అరే జస్ట్ మిస్ గాయస్. అయిపోయినట్టే వాడు వస్తలేడు గాయస్ బయటకు వస్తలేడు. మస్తు భయపడుతున్నాడు. బయటకు వస్తలేడు గాయస్ అస్సలు వస్తున్నాడు బయటికి. వాడిని నేనే చేస్తా ఇప్పుడు. కావండి అయిపోయిండు గాయస్ ఒకడు అయిపోయిండు. మాటి మోడ్ అయిపోయిండు ఒకడు. అంటే 2v2 నేనా ఒక నిమిషం అండి. 1v రైట్ 1v2 కానీ వాడు ఆఫ్లైన్ పోయిండు. మనోడు బైక్ కొట్టేసి ఇంకా కొట్టలేడా కొట్టేసింది గాయస్ విక్టరీ. మనం 6 రౌండ్ కొట్టి లీడ్లో అయితే ఉన్నాం. వాళ్ళు ఎక్కడ కొట్టకుండా లోన్ అయితే ఉన్నారు. చూసుకోవచ్చు 7th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొక రౌండ్ ఉంది మనకి గెలవడానికి. సో వీళ్ళు ఇప్పుడు కూడా కంబ్యాక్ ఇస్తారో లేదో చూద్దాం. దారా బయటికి చలో అయిపోయింది విక్టరీ. అందరు హెల్మెట్ అయితే అయిపోయారు. 1v3 సిచ్యువేషన్. వాడు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ ముగ్గురం ఉన్నాం. రౌండ్ 8 లాస్ట్ రౌండ్ గాయస్. అయితే వాటి కొట్టాలి ఈసారి కొట్టాలి నాకు రావాల్సింది వచ్చింది. చలో గాయస్ మనదైతే బుయ్యా వచ్చేసింది ఫైనల్గా. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్దీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి. నేను తీసుకునే అకౌంట్ని. సో ఇలా చాలా వెరైటీస్ వస్తాయి. గేమింగ్ కానీ వ్లాగు క్రికెట్ అవి అని చాలా వీడియోస్ అయితే నేను ముందుకు తెస్తాను. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.